హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరి యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. సో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. ఫస్ట్ క్యారెట్ని నీట్గా కడిగేసుకొని ఒకసారి క్లాత్తో తుడిచిపెట్టుకోండి. క్యారెట్కి స్టార్టింగ్ ఎండింగ్ రెండు పక్కల అనేది నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. క్యారెట్కి పైన ఉన్న తొక్కంతా గ్రేట్ చేసి తురుము పెట్టేసుకోండి. అదేవిధంగా హాఫ్ పచ్చి కొబ్బరి కూడా తురుము పెట్టేసుకోండి. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుంటున్నాను. కడాయి పెట్టేసి దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాంట్లో కొంచెం జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పుని ఒకసారి గరిటెతో కలిపెట్టేసి వాటిని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు అదే గీలోకి నేను తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసేసుకున్నాను. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసి క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటాను. అలాగే ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేద్దాము. ఒక 5 minutes మూత పెట్టేసి అలాగే వదిలేద్దాం. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 1 కప్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగినంత షుగర్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుదాము. షుగర్లో నుంచి షుగర్ సిరప్ అనేది బయటకు వస్తుందండి. ఆ క్యారెట్ హల్వాకి అనేది మంచిగా పట్టాలి. సో అలాగా ఒక 2 minutes అనేది గరిటెతో కలబెడుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఒకసారి గరిటెతో కలిపెట్టేసేయండి. హల్వా ప్రిపేర్ అయ్యేలోపు మనం పాలు అనేది హీట్ చేసుకుందామండి. పాలు మంచిగా హీట్ అయిపోయాయండి. ఇప్పుడు ఈ పాలను కొంచెం హల్వాలోకి యాడ్ చేసుకుందాము. నేను పాలు 200 ml తీసుకున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసేద్దాము. మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. పాలన్నీ ఇనికిపోవాలండి. మంచిగా క్యారెట్కి అనేది మంచిగా పట్టేయాలి. ఆ విధంగా గరిటెతో మంచిగా కలిపెడుతూ ఉండండి. ఈ విధంగా తయారైపోవాలండి క్యారెట్ హల్వా అనేది. ఒకసారి మంచిగా గరిటెతో కలిపెట్టేసి దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపెట్టేద్దామండి. కలిపెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. అంతేనండి, చాలా సింపుల్ అంటే టేస్టీ రెసిపీ అండి క్యారెట్ హల్వా అనేది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. సో ఇది నా బ్రదర్ కోసం నేను స్పెషల్గా చేసిన క్యారెట్ హల్వా. See you on next vlog అండి. Bye.